చూడండి, అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అంటారు, ఏదో పిచ్చి మాట. అసలు ఆడపిల్ల పుట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మీరు చప్పట్లు కొట్టరేంటి? అంటే అది మాకు సంబంధించింది కాదు, అప్పుడు మీకు వస్తా. ఎందుకంటే a+b² ఏదో మొత్తం చూపించాలి కదా చివరిదాకా. a² + 2ab + b² హౌ ఇట్ ఈజ్ అప్లికబుల్ అని. ఇప్పుడు వాళ్ళ వంతు, తర్వాత మీ వంతు. అయ్యా, కొన్ని వేల జన్మలలో ఎంతో పుణ్యం చేస్తే ఆడపిల్ల కలుగుతుంది. అందుకనే మగవాళ్ళకి ఏముందండి, వాడు ఒక ప్యాంట్ వేసుకుంటాడు, లేకపోతే ఆ ప్యాంటుకి అన్ని బ్లేడ్లు పెట్టి కోసుకుంటాడు. నేను కొత్తల్లో బాధపడ్డా, వాడికి ఓ మంచి ప్యాంటు కొనివ్వండిరా అని చెప్పా. కాదండి, ఇప్పుడు అదే ఆ ఫ్యాషన్ వాడికి. సరే, నేను వాడితో చెప్పా, ఒరే నేను నిద్రపోతున్నప్పుడు నువ్వు బయటికి రారా, ఆ విరాట్ స్వరూపం చూడలేకపోతున్నాం. కాబట్టి ఆడపిల్ల అదృష్టం ఉంటేనే కలుగుతుంది. ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఓ శివాజీ వంటి వాడికి జన్మనిచ్చింది జిజియాబాయి, నరేంద్రుడంతటి వాడికి జన్మనిచ్చింది. కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి లోకానికి మార్గదర్శనం చేసేది మాతృమూర్తి. అందుకనే మాతృదేవోభవ అని చెప్పారు. లోకంలో వాళ్ళకిచ్చిన స్థానం ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. పరమేశ్వరి కూడా హిమవంతుడిని ఆశీర్వదించింది. తత్ఫలితంగా మేనకాదేవి గర్భం ధరించి ఒక శుభముహూర్తంలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పిల్లకు గిరిజ అని నామకరణం చేశారు, హైమవతి అని నామకరణం చేశారు. పర్వతరాజ పుత్రి కాబట్టి పార్వతి అని నామకరణం చేశారు. గౌరవర్ణంతో ప్రకాశించేటువంటిది కాబట్టి గౌరీ అన్నారు ఆ తల్లిని. ఆ తల్లి అలా దినదిన ప్రవర్ధమానయవుతున్నది. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత. ఆ తర్వాత హిమవంతుడికి ఒక మగపిల్లవాడు కూడా కలిగాడు. ఆ పిల్లవాడి పేరు మైనాకుడు అని నామకరణం చేశారు. పార్వతీదేవికి సోదరుడు ఆ పిల్లవాడు.